హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారితో షర్మిల గారు అండ్ జగన్ గారు ఇద్దరు కూడా భేటీ అయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి వీళ్ళిద్దరిని కలిపేయడానికే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. మరి వార్తల్లో నిజమెంతుంది, మరి ఏం జరగచ్చు అంటారు సార్? వీళ్ళిద్దరిని కలిపింది ఎవరంటే టీడీపీ, అంటే తెలుగుదేశం మీడియా. సో నిజానికి వీళ్ళిద్దరు కలవలేదని అంటే కలిసారో లేదో ఎవరికి తెలియదు. కలవలేదని డీకే శివకుమార్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఒక ఎక్స్లో ట్వీట్ చేశాడు. ఆయన చాలా పరుషంగా దాంట్లో కేడిగేడిగలు అని అన్నాడు కన్నడలో. కేడిగేడిగలు అంటే ఒక వెధవలు అన్నట్టుగా. ఎవరో కొంతమంది వెధవులు మేమిద్దరం కలిశారని ఫోటో కూడా పెట్టారని కింద దిశ అనే పత్రికలో వచ్చిన న్యూస్. ఇక మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు కాంగ్రెసే అని టైటిల్ పెట్టి కింద ఇద్దరు పుష్పగుచ్చాలు ఇచ్చుకుంటున్న ఫోటో ఆ దిశ పత్రికలో వేశారు. దాన్ని ఆయన షేర్ చేశారు కింద చేసి పైన కొంతమంది ఇలాగా కేడిగేడిగలు అంటే దాన్ని స్కౌండ్రల్స్ అని కూడా అనువదించారు. సో రఫ్గా మనం ఎవరో వెధవులు అన్నట్టుగా, పనికిమాలిన వెధవులు అన్నట్టుగా చెప్పుకోవచ్చు కన్నడలో కేడిగేడిగలు. సో అంటే క్లియర్గా ఏంటంటే ఈ మధ్య నేను చాలాసార్లు చెప్పాను, జగన్ని నేలమట్టం చేసే ఒక స్కీమ్ ఏదైతే ఉందో అందులో భాగంగా మల్టీ ఫోల్డ్లో తెలుగుదేశం అటాక్ చేస్తుంది వైసీపీని కానీ వైసీపీ నాయకులను కానీ. అందులో భాగంగా జగన్ ఇమేజ్ని దెబ్బతీయడం, జగన్ మీద రకరకాలుగా పుకార్లు క్రియేట్ చేయడం, జగన్ పని అయిపోయింది కలిపేస్తున్నారు అని చెప్పడం, ఇదంతా తెలుగుదేశం మీడియా కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్నారు. సో గతంలో జగన్ కూడా ఇదే చేశాడు. జగన్ కూడా తెలుగుదేశం వాళ్ళు బీజేపీలో కలిసిపోతారని విపరీతంగా అప్పుడు ప్రచారం జరిగింది. సో ఎవరు ఏ రాజకీయ పార్టీ అయినా, అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయిన పార్టీని దాన్ని ఇంకా దెబ్బతీసేయడానికి, ఓడిపోవడం అంటే బలహీనపడడం, సో దాన్ని ఇంకా దెబ్బతీయడానికి తమ దగ్గర అధికారం ఉంటుంది కాబట్టి అనేక పద్ధతుల్లో ట్రై చేస్తుంటారు. ఈ క్రమంలో కొత్తగా ఒక వార్త ఏంటంటే వైసీపీ కాంగ్రెస్లో కలిసిపోయింది. జగన్ వెళ్ళి డీకే శివకుమార్ని కలిశాడు. షర్మిల ఈ మీటింగ్ని అరేంజ్ చేసింది. ఎందుకంటే గతంలో కూడా షర్మిల డీకే శివకుమార్ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ చూసాము. అవన్నీ జరిగినాక ఆమె కూడా కాంగ్రెస్ని, తన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, దాన్ని తీసుకెళ్ళి కలిపేసింది. చెల్లి కలిపింది కాబట్టి ఇప్పుడు అన్న కూడా కలిపేస్తాడు అని ఒక నెరేటివ్ని తీసుకొస్తున్నారు. సో అందుకని అక్కడ పైగా జగన్ కర్ణాటకలో ఉన్నాడు, బెంగళూరులో యలహంకలో అతని భవనం ఉంటుంది, అక్కడ ఉన్నాడు జగన్. అందుకని అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడికి సంబంధించిన కథనాల్ని, ఊహా కథనాల్ని తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది. ఓకే. సో దీన్ని ఖండిస్తూ డీకే శివకుమార్ ప్రకటించాడు. ఎందుకంటే అది అతనికి కూడా ఇదవుతుంది. కాంగ్రెస్ అధిష్టాన నాడ్ లేకుండా అతను వెళ్ళి కలిసే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వైసీపీని వస్తే చేర్చుకుంటుందంటే చేర్చుకోవచ్చు. ఎందుకంటే దాని బలం పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా కాంగ్రెస్కి అది ఉపయోగమే జగన్ వెళ్ళి చేరితే. గతంలో జగన్తో విభేదాలు ఉన్నాయి, జగన్ ధిక్కరించాడు అనేది ఉంది. ఇవాళ జగన్ బలహీనంగా ఉన్నాడు కాబట్టి జగన్ వెళితే వాళ్ళకి హ్యాపీనే. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేది వాళ్ళ కోరిక. దగ్గరికి వచ్చి ఆగిపోయింది ఈసారి. అందుకని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కనీసం కొన్ని సీట్లన్నా జగన్తో ఉంటే వచ్చాయి. ఎందుకంటే జగన్కి సొంతంగా 4 వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎంపీలు ఒక 10 దాకా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకోగలిగిన. ఇక్కడ కర్ణాటక ఉంటుంది, కేరళ ఉంటుంది, ఎట్లాగో తమిళనాడు, కేరళలో వాళ్ళ మిత్రపక్షాలు ఉన్నాయి కాబట్టి సౌత్ ఇండియాలో గట్టిగా పాగా వేయచ్చు అనేది కాంగ్రెస్కి ఉంటుంది. కానీ జగన్కి అవసరం ఉందా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. జగన్కి అవసరం అయితే లేదు. ఎందుకంటే 40% ఓట్ల షేర్ ఉన్న జగన్ 2% కూడా లేని కాంగ్రెస్లో కలవాల్సిన అవసరం జగన్కి లేదు. ఒకవేళ కాంగ్రెస్ సెంట్రల్ అధికారాన్ని ఏర్పరుస్తుంది అనుకున్నప్పుడు జగన్ కలిసే అవకాశం ఉంది. అది కూడా పొత్తు పెట్టుకుంటాడు తప్ప మెర్జీ చేయడం వల్ల అతనికి ఉపయోగం లేదు. అతని ఐడెంటిటీ అంతా వైఎస్ఆర్సీపీ ఐడెంటిటీ, కానీ కాంగ్రెస్లోకి వెళ్తే అతనికి గుంపులో ఒకడైపోతాడు కాబట్టి అతను మెర్జీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో సెంట్రల్లో ఒకవేళ కాంగ్రెస్ ఉండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి
రాష్ట్రానికి ఈ 5 ఏళ్లలో ప్రత్యేక హోదా రాకుండా కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ప్రత్యేక హోదా ఇస్తానంటే ఆ సాగుతో జగన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చినా రాష్ట్రానికి ప్రయోజనం ఉందని ఇప్పుడు ఎట్లాగైతే చంద్రబాబు మోడీతో కలిశాడో అట్లాగే రేపొద్దున ఇండియా కూటమితో జగన్ గెలవచ్చు. అంత తప్ప ఇప్పటికిప్పుడు తన పార్టీని తీసుకెళ్ళి మెర్జ్ చేసి సాధించేది ఏముంది? కాంగ్రెస్కి అక్కడ ఏముంది? ఆమెకి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ 1% ఓట్ల షేర్ కూడా ఆమె పెంచుకోలేకపోయింది. కాబట్టి ఇప్పుడు పోయి జగన్ చేసేది ఏం లేదు. రెండవది, జగన్ కాంగ్రెస్లోకి వెళ్తే జగన్కి ఇప్పుడు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆ నష్టం ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ నట్లు బిగిస్తుంది. దాంతో జగన్ జైలుకి పోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ ఏం కాపాడుతుంది మహా అంటే వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు ఇది అన్యాయం అని. ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రినే వాళ్ళు కాపాడారా? హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు. వాళ్ళ ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? మహా అంటే మాట్లాడతారు, ఖండిస్తారు, అంతకంటే ఏం చేయలేరు కదా. దానికంటే కూడా జగన్ ముందున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మోడీతో ఉండడం. అది మోడీతో బయట నుంచి మోడీకి మద్దతు ఇవ్వడం. అది ఆల్రెడీ మొన్న స్పీకర్ విషయంలో కూడా మద్దతు ఇచ్చారు జగన్ బ్యాచ్. సో రెండోది, ఇప్పుడు రాజ్యసభలో జగన్కి 11 మంది ఉన్నారు, ఇటు లోక్సభలో 4 ఉన్నారు. కాబట్టి మోడీకి కూడా జగన్ అవసరం ఉంది. కాబట్టి జగన్కి మోడీతో ఉండడం అవసరం తప్ప కాంగ్రెస్లో విలీనం కావడం అవసరం లేదు. సో మరి ఇది తెలియదా తెలుగుదేశం మీడియాకి? ఇప్పుడు దిశ అనే పత్రిక కూడా తెలుగుదేశంని సపోర్ట్ చేసే మీడియానే పత్రిక, అది నో డౌట్. సో ఇది తెలియదంటే తెలిసినా వాళ్ళ కొంతకాలం నుంచి ప్రజలు నమ్మినా నమ్మకపోయినా మనం చేసే పని చేస్తూ ఉన్నామని చేస్తున్నారు. అది సక్సెస్ కూడా అయ్యారు. ఎందుకంటే గోబెల్స్ అని హిట్లర్ కాలంలో ప్రాపగండా ఇన్ఛార్జ్ ఉండేవాడు. ఆయన ఫిలాసఫీ ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు మనం ప్రచారం చేస్తే అది నిజమని నమ్ముతారు అనేది అతని ఫిలాసఫీ. దాన్ని ఇప్పుడు అన్ని పార్టీల మీడియా ఇదే ఫాలో అవుతుంది. సో మనం అబద్ధం చెప్పదలుచుకుంటే చెప్తా ఉంటే నమ్మేవాడు నమ్ముతాడు కదా. కాంగ్రెస్లో కలిసిపోతుందని ఇంత లాజికల్గా ఆలోచించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంటే పొలిటికల్ పరిస్థితి ఏంటి, నేషనల్ వైడ్ ఏంటి, రాష్ట్రంలో ఏంటి, జగన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ లోతుగా అందరికీ తెలియవు కదా సామాన్య ప్రజలకి. కాబట్టి జనంలోకి వెళ్ళిపోతుంది మెల్లగా. ఆ రకంగా జగన్కి అయిపోయింది, జగన్ పని అయిపోయింది అన్న నెరేటివ్ని బలంగా జనంలోకి తీసుకెళ్తే జగన్ రివైవ్ కావడానికి కష్టమవుతుంది అనేది తెలుగుదేశం క్యాంపుకు ఉండే ఒక అండర్స్టాండింగ్. దానివల్ల వాళ్ళు ప్రచారం చేస్తుంటారు, నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు. దాని రిజల్ట్ ఎలా ఉంటుందని మనకు తెలియదు. ఏదేమైనా అదే పత్రిక, తెలుగుదేశం పత్రిక అయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినట్టుగా ఈ గవర్నమెంట్ పని విధానాన్ని బట్టే జగన్ భవిష్యత్తు ఉంటుంది. ప్రధానంగా ఈ గవర్నమెంట్ పని విధానం ఎలా ఉంటుంది, దానికి జగన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చాడు. ముఖ్యంగా సూపర్ 6 పేరుతో కొన్ని హామీలు ఇచ్చాడు, వాటిని అమలు చేయాలి. ఈరోజైతే పెన్షన్ అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని పేరు పెట్టి దాన్ని అయితే బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ విషయంలో చంద్రబాబుని మెచ్చుకోవాలి. సో 7,000 ఇస్తున్నారు. అంటే 4,000 పెంచారు. ఈ 3 నెలలకు కూడా ఒక 1,000 చొప్పున కలిపి 7,000 ఇస్తున్నారు. చంద్రబాబు ఈరోజు పెనుమక అనే ఒక గ్రామంలో మొదలుపెట్టాడు. సో కానీ ఇది కన్సిస్టెంట్గా 65 లక్షల మందికి ఇస్తారా, ఇది మెల్లగా స్టార్ట్ చేసి మెల్లమెల్లగా డైల్యూట్ చేస్తారా అనేది చూడాలి. అట్లాగే మిగతా బస్సు ఉంది, ఇప్పటివరకు ఫ్రీ బస్సు గురించి మాట్లాడట్లేదు. అట్లాగే వాలంటీర్స్ విషయం ఆల్రెడీ ఎమ్మెల్యేలు కొంతమంది ఏమో వాలంటీర్లు అవసరం లేదనేది మొదలుపెట్టారు మెల్లగా. సో క్లియర్గా వాలంటీర్లను పక్కన పెట్టేది కనిపిస్తుంది. అలాగా ఆయన పథకాలు కొన్నిటిని డైల్యూట్ చేయడం, కొన్నిటిని పక్కన పెట్టేసేయడం, ఇలాంటి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 1,20 కోట్లు ఆయన పర్ ఇయర్కి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. సో బడ్జెటే 3 లక్షలు. మిగతా ఉద్యోగుల శాలరీలు ఇవ్వాలి, రన్నింగ్కి ఇవ్వాలి, అమరావతికి కట్టాలి. సెంట్రల్ నుంచి ఎంత ఫండ్స్ వస్తాయనేది ఇప్పటివరకు ఏం క్లారిటీ లేదు. వాళ్ళు మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇచ్చే పరిస్థితి ఏం లేదు ఆంధ్రప్రదేశ్కి. ఏమన్నా ఇవ్వాలంటే ప్రత్యేక ప్యాకేజో ప్రత్యేక హోదానో ప్రకటించాలి తప్ప అది లేకుండా ప్రత్యేకంగా ఆంధ్రాకి ఎక్కువ ఇస్తే అక్కడ బీహార్ ఉన్నాయి, ఇతర మిత్రపక్షాలు ఉన్నారు, వాళ్ళు కూడా గొడవ చేస్తారు.
కాబట్టి మోడీ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఏమి చేస్తాడని నేను అనుకోవట్లేదు. దాన్ని బట్టి జగన్ రియాక్షన్ బట్టి జగన్ ఎంత నిలబడతాడు ఈ ఫైటింగ్లో అనే దాన్ని బట్టి జగన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.